దేహంబు విడుచుట దినము తానెరుగడు, కర్మంబు వచ్చుట గానగలేడు. మూడవస్థలలోన మునిగి తేలగలేడు, ఆర్వురు శత్రువుల నడచలేడు. మగువల రతులందు మమత మానగలేడు, వాడు వీడని పల్క వదలలేడు. అభిమానరహితుడై ఆశలాపగలేడు, ఇంచుక హరిమాయ ఎరుగలేడు. అందు బ్రహ్మంబు తానగుట రయలేక, బుద్ధిహీనుల కడకేగి పొందుజేసి. యుధర భరణంబు గానక ఉర్విలోన, రామతారక దశరథ రాజతనయ. భావం: తనువు ఎప్పుడు విడుస్తానో తెలియదు, కర్మములు వచ్చుట తెలియదు. మూడవస్థలు అనగా జాగ్రత్త, స్వప్న, సుషిప్తలలో ఉండలేడు. ఆరుగురు శత్రువులు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనే అరిషడ్వర్గాలను అణచలేడు. స్త్రీల పట్ల గల ఆసక్తిని మానుకోలేడు. ఎదుటి వారిపై నిందలు వేయుట వదలలేడు. ధనాదులను సంపాదనమునకై ప్రయత్నము ఆపలేడు. కొద్దిగా కూడా హరిమాయను గుర్తించలేడు. తానే బ్రహ్మనన్న విషయము మరిచి బుద్ధి లేని వాని దగ్గరకు వెళతారు. వారికి ముక్తిని, జీవితాన్నిచ్చే నిన్ను చూడరు స్వామి జానకీపతి.